విజయవాడలో విరిగిపడిన కొండచర్యలు 5గురిని బలి తీసుకున్నాయి. భారీ వర్షాల ధాటికి ఇళ్లపై విరుచుకుపడ్డ కొండరాళ్ల పలు ఇళ్లను ధ్వంసం చేశాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసిన సిబ్బంది గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించారు. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి విజయవాడ మొగల్రాజపురంలో కొండచర్యలు విరిగిపడ్డాయి. సున్నపుబట్టి సెంటర్లో నివాసాలపై కొండచర్యలు విరిగిపడ్డ ఘటనలో 5గురు మృతి చెందారు. మృతుల్లో మేఘన, లక్ష్మి, అన్నపూర్ణ అనే మహిళలు, సంతోష్తో పాటు ఇతర రాష్ట్రానికి చెందిన లాలో పుర్కాయత్ అనే వ్యక్తి ఉన్నారు. మరో 5గురికి తీవ్ర గాయాలు కాగా వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఈ ఉదయం మొగల్రాజపురంలోని సున్నపుబట్టి సెంటర్లో కొండచర్యలు ఒక్కసారిగా నివాస ప్రాంతాలపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెంటనే అప్రమత్తమైన చుట్టుపక్కల వారు అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు స్థానికుల మద్దతుతో సహాయక చర్యలు చేపట్టారు. ధ్వంసమైన ఇళ్ల కింద ఉన్న వారిని బయటకు తీశారు. తొలుత శిథిలాల కింద చిక్కుకున్న మేఘన అనే యువతిని వెలికి తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యలో ఆమె మృతి చెందారు. తర్వాత ధ్వంసమైన ఇంట్లో చిక్కుకున్న లక్ష్మిని బయటకు తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అన్నపూర్ణ మృతి చెందారు. లోలా పుర్కాయత్, సంతోష్ అనే వ్యక్తుల మృతదేహాలను శిథిలాల కింద గుర్తించారు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొండచర్యలు విరిగిపడే పరిస్థితులు ఉన్నందున ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు సురక్షిత ప్రదేశాలకు తరలి రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. మీటర్స్ లోపల ఉండే ఇళ్ల వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించేస్తున్నాం. బుడమేరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉంది. విజయవాడలో కొండచర్యలు ఉండే వాళ్ళ దగ్గర అండ్ మా రూరల్ ఏరియా కూడా మైలవరం అక్కడంతా నేషనల్ హైవే కట్ అయిపోవడం అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఎంతమందిని అవసరమైనా స్కూల్స్ లోకి వాటి కమ్యూనిటీ హాల్స్ లోకి షిఫ్ట్ చేసి వీల్ టేక్ కేర్. కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మున్సిపల్ కార్పొరేషన్ కి, తహసీల్దార్స్ కి కోఆపరేట్ చేసి ఈ రోజు మీ ఇళ్లు ఖాళీ చేసి కమ్యూనిటీ హాల్స్ లో ఉండాల్సిందిగా కోరుతున్నాం. అవును, కొంచెం వాటర్ ఆగితే తప్ప డీవాటరింగ్ చేయలేమండి, వర్షం ఆగితే తప్ప. బికాస్ అది డీవాటర్ చేసినా వెనక్కి కొడుతోంది, నదిలో కూడా నీళ్లున్నాయి కాబట్టి. సో డీవాటరింగ్ కి దో వీ హ్యావ్ ది ఎక్విప్మెంట్ రెడీ. సిన్స్ వర్షం ఆగలేదు కాబట్టి ఇట్ ఈస్ టేకింగ్ టైం. కొండచర్యలు విరిగిపడి 5గురు చనిపోవడంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న సీఎం స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డులో కొండచర్యలు విరిగిపడడంతో ప్రోటోకాల్ ఆఫీస్, డోనార్ సెల్ పూర్తిగా నేలమట్టమయ్యాయి. కొండచర్యలు విరిగిపడుతున్నందున దుర్గగుడి ఘాట్ రోడ్డును ఆలయ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఘాట్ రోడ్డు సమీపంలో కూలిన చెట్లను వీఎంసీ సిబ్బంది తొలగిస్తున్నారు.